నీకు ప్రోత్సాహకరమైన వాతావరణమే నీ గృహంలో లేదు, అయినా దేవుని కొరకు వచ్చావా? నీకు ఆరోగ్యం బాగోలేదు, అయినా దేవుని కొరకు వచ్చావా? నీకు ఏమి ప్రోత్సాహకరమే లేదు, నువ్వు నష్టపోయావు, బాధలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, అయినా దేవుని ప్రేమించి ఇక్కడికి వచ్చావా? చాలామంది అన్ని బాగుంటే వస్తారు, చాలామంది ఆరోగ్యాలు బాగుంటే వస్తారు, వాళ్ళకు పనులు లేకపోతే వస్తారు. ఆటంకాలు ఉన్నప్పటికీ దేవుని కొరకు నిలబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుని కొరకు నిలబడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కడ ప్రోత్సాహం లేదు, ఎక్కడ ఇదిగో ఒక మోటివేషన్ లేదు, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి అనే చెప్పేవాడు కూడా లేడు, అయినా దేవుని కృప పొందుకున్నాడు. ఎలా బ్రతికాడు? నీతిమంతుడుగాను, నిందారహితుడుగాను, దేవునితో కూడా నడిచిన వాడుగా ఉన్నాడు నోవాహు. ఈ లోకంలో ఎలాంటి వారు ఉన్నారు మన చుట్టూ? అందరూ నీతిపరులు ఉన్నారా? అందరూ పరిశుద్ధులు ఉన్నారా? అయినప్పటికీ నువ్వు దేవుని కొరకు నిలబడితే నువ్వు ధన్యుడు. నోవాహు అలాగ నిలబడ్డాడు.